అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో యూట్యూబర్ రావణ్ను నిన్న మచిలీపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న జన సైనికులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. రావణ్ను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. రావణ్ పై దాడి చేసేందుకు కోడిగుడ్లు తీసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో యూట్యూబర్ రావణ్ను నిన్న మచిలీపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న జన సైనికులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. రావణ్ను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. రావణ్ పై దాడి చేసేందుకు కోడిగుడ్లు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్! పవన్ కళ్యాణ్ జిందాబాద్! పవన్ కళ్యాణ్ జిందాబాద్! ఒకే అంశంలో రావణ్ను ఎన్నిసార్లు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు ప్రకాష్ రాజు. కోర్టులు బెయిలిస్తుంటే మీరు తప్పు చేశారన్నట్టే కదా అని అన్న ఆయన కక్షపూరిత రాజకీయాల్ని జనం గమనిస్తున్నారన్నారు. ఏంటి నాటకం? దౌర్జన్యం. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? దీనిపైగా మీ జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఆయన్ని కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడియోలో ఒకరొకరు మాట్లాడుకోవడం, ఆయన కొట్టి తీరాలని, ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? 4 రోజుల నుంచి రావణ్ను నిరాహార దీక్షలో ఉన్నాడు. అస్సలు ఆలోచించరా? కోర్టు మాటల్ని కూడా గౌరవించరా? నో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర పోలీస్, ఆంధ్ర ప్రభుత్వం, ప్లీజ్, దేశం మొత్తం చూస్తుంది. తప్పు.